హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఆవకాయ పచ్చడి పట్టుకునే టైం వచ్చింది కదండీ! కొత్త మామిడికాయలు, కొత్త ఆవాలు వత్తాయి ఈ టైంలో. మామిడికాయలు వచ్చిన టైంలోనే కొత్త ఆవాలు, సన్న ఆవాలు తెచ్చుకుని మనకి ఆవకాయ పచ్చడితో సంవత్సరానికి ఒకసారి పట్టుకుంటాం. ఎక్కువ పట్టుకుంటాం కాబట్టి సంవత్సరం మొత్తం మీద మనం ఎప్పుడూ వాడుకుంటుంటాం. ఉసిరికాయ పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చళ్ళు అని 10 పచ్చడితో 2 స్పూన్లు వేసుకుంటాము. ఇదిగో ఆవకాయ పచ్చడితోకండి కొత్త ఆవాలు, సన్న ఆవాలు తెచ్చుకుని 1 కేజీయో 2 కేజీలు శుభ్రంగా కడిగి గాలిచ్చి వాడేసుకుని ఎండబెట్టుకుంటే ఒక బాక్సులో 2 రోజులు ఎండనిచ్చి ఒక బాక్సులో పోసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. మనకు ఆవకాయ పచ్చడితో ఈ సన్న ఆవాలు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇగోండి అట్టా నేను 1 కేజీ ఆవాలు తీసుకుని గిన్నెలో పోసి వాటర్ పట్టాను. పైన తాలుగింజలు పొట్టు, చెట్టు కాళ్ళు, ఆకు, పొట్టు అన్నీ తాలుగింజలు అన్నీ పైకి తేలినవి. ఇట్ట ఒకసారి నలిపి సన్న మట్టి గడ్డలు ఉంటాయి, కొంచెం ఇట్ట నలిపి గాలిచ్చి 4 సార్లు కడుక్కోవాలి. 4 సార్లు కడుక్కుంటే కానీ అది చూడండి పైన అట్లా తాలుగింజ అంతా అట్ట పైన గట్టి గింజ అంతా అడుక్కుపోద్ది, తాలుగింజ అంతా పైకి వచ్చింది. ఇట్ట 4 సార్లు కడుక్కుని ఇంకా కడిగే కొంది వస్తానే ఉంది ఆ తాలుగింజ. కొంచెం నీళ్లు 4 సార్లు కడిగినాక కొంచెం నీళ్లు పట్టుకుని ఇట్టా గిన్నె ఊపుతుంటే మన చేతిలోకి వచ్చే గింజలల్లా మంచిగా వస్తాయి. అడుగున ఇసుక మట్టి ఉంటే అడుగుకి వెళ్ళిపోతాయి. ఇదే గాలిచ్చుకోవటం అండి. ఇట్టా గిన్నె ఊపుతుంటే మన చేతిలోకి వచ్చినాయి అల్లా మంచి గింజలు. ఇట్టా జ్యూస్ పోసే గెరిట ఉంటుంది కదండి, జాలి గెరిట, ఇట్లాంటి దాంట్లో వాడేసుకుంటే ఇది చూడండి ఇసుక మట్టి ఎంత వచ్చిందో. పైకి సన్న ఆవాలు శుభ్రంగా ఉండట్టే ఉండయి, కానీ ఎంత ఇసుక వచ్చింది. ఇవి నేను షింకులో గడిగాను. ఇవన్నీ తాలుగింజలు, ఆవాల కాళ్ళు, పొట్టు అన్నీ వచ్చినాయి. అంతా వేస్ట్ అనమాట. వేస్ట్ అంతా కూడా నీళ్ళ పైకి తేలిద్ది. అదేమో మట్టి ఇసుక, మనకేమో పైకి చూడటానికి బాగుంటాయి. శుభ్రంగా నీళ్లు ఓడిగిలినాక ఒక కాటన్ క్లాత్ వేసి ఆ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మనం అరగంటకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఆ క్లాత్ కంటుకుపోయి గడ్డలు గడ్డలుగా ఉండలు కడతాయి. అరగంటకు ఒకసారి మొత్తం ఒక సాటకు అనుకుని మళ్ళీ ఇట్లా చేతితో కదిలిస్తూ ఉంటే చక్కగా సాయంకాలానికి ఎండిపోతాయి. ఈ బాల్కనీలో పెట్టుకుంటే మనకు ఫ్యాన్ కింద పెట్టుకున్న ఆరిపోతాయి, బాల్కనీలో ఈ ఎండలకు బాల్కనీలో పెట్టుకున్న ఎండిపోతాయి. నేను అరగంటకు ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండాను మొత్తం ఒక సాటకని, మళ్ళీ అట్ట ఆరదెత్తుంటే సాయంకాలానికి ఆరిపోతాయండి. ఇవన్నీ సన్నావాలు మనం సంవత్సరానికి సరిపడ క్లీన్ చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. కొత్త పంట వచ్చింది కదండి, ఇక సన్నావాలు ఇట్లా చేసుకుని వాడుకుంటే మన ఆవకాయ పచ్చడిలోకి ఇసుక మట్టి రాకుండా ఉంటుంది. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆవాలు నాకు ఒక 2 రోజుల్లో ఎండిపోయినాయి, ఒక రోజు శుభ్రంగా ఆరిపోయినాయి, రెండో రోజు మళ్ళీ ఎండబెట్టి ఇది గట్ట బాక్స్లో పోసుకుంటున్నాను. ఈ బాక్స్లో పోసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోంగూర ఏ పచ్చడిలోకైనా మనం 2 స్పూన్లు వాడుతుంటాం కదా. ఎక్కువ ఉసిరికాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్ట వాడుకోవచ్చు. మనం ఎండబెట్టి డబ్బాలో పోసుకుంటే సన్నవాలు ఆడుకుంటే చట్నీలు కూడా పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి. చూడండి ఆవాలు శుభ్రంగా ఆరిపోయినాయి, చేసుకోవటం ఈజీ. మనకి ఇంకా ఇసుకుంది అనే ఇది లేకుండా శుభ్రంగా ఆవకాయ పచ్చడికి అయితే ఎక్కువ పడతాయి. మనం సంవత్సరానికి ఒక్కసారి కదా వాడుకునేది. బాయ్ అండి.